ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాట నీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ప్రభు కృపలో నేను కూడా క్షేమమే, మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలచుచు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. రండి, ఈనాటి కార్యక్రమం దేవుని మాట ధ్యానం చేసుకుందాం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుని బిడ్డలారా, హృదయానికి తృప్తి ఇది ప్రపంచంలో ఎక్కడా దొరకదు. తృప్తి పడాలని, తృప్తి పొందాలని, తృప్తి చెందాలని మనుషులు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనుషులు తృప్తి లేక ప్రాంతాలు మారేవారు ఉన్నారు, ప్రదేశాలు మారేవారు ఉన్నారు, వ్యక్తుల్ని మార్చేవారు ఉన్నారు, వ్యాపారాలు మార్చేవారు ఉన్నారు, వస్తువులు మార్చేవారు ఉన్నారు, పదార్థాలు మార్చేవారు ఉన్నారు. కానీ తృప్తి రావట్లేదు. తృప్తి ఎలా వస్తుంది? మనిషికి ఎక్కడా తృప్తి దొరకదు. కానీ వాక్యం చెప్తా ఉంది, దేవుడట, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన నజరేయుడైన క్రీస్తు, మన దేవుడు మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడట. ఆమేన్. ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఒకటి, నీకు ఏమి ఇస్తే తృప్తి చెందుతావో ఆయనకు మాత్రమే తెలుసు. ఆకలితో ఉన్న బిడ్డకు ఆడుకోవడానికి వస్తువు ఇస్తే వాడు తృప్తి చెందడు. ఆకలితో ఉన్న బిడ్డకు ఆకలి తీర్చడానికి వానికి కావలసిన పదార్థాన్ని అందిస్తేనే వాడు తృప్తి చెంది ఆనందిస్తాడు. అలాగే మనం ఏమిస్తే తృప్తి చెందుతామో తెలిసిన ఆ ఏకైక వ్యక్తి మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి. నీకేం కావాలో ఆయనకు తెలుసు, నీకు ఏమి కొదువై ఉన్నదో ఆయనకు తెలుసు. నువ్వు ఏ విషయమే దప్పిక కొని ఉన్నావో, ఏ విషయమే తృప్తి లేక సమాధానం లేక పరుగులెడుతున్నావో, వాక్యం సెలవిస్తూ ఉంది, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడట. నిజముగా దేవుడే ఒక మేలు కలుగు చేసి నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఇది ఎంత గొప్ప మాట! మన హృదయం తృప్తిపరచడం కన్నా తల్లిదండ్రులకే తెలియట్లేదు, ఈ రోజుల్లో భార్యకు తెలియట్లేదు, భర్తకు తెలియట్లేదు. కానీ వాక్యం చెప్తా ఉంది, ఇదిగో పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లుగా ఆయన నిన్ను నూతన పరుస్తాడు. పాతవన్నీ తీసివేస్తాడు. నిన్ను వెంబడించే ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, శోధన, వ్యక్తులు, పరిస్థితులు, వీటన్నిటిని పెరికి వేస్తాడు. ప్రతి ఈకను, అదిగో పక్షిరాజు తన ఈకలను ఎలాగైతే రెక్కలను పీకి వేసుకుని నూతనంగా మరలా ఎలాగైతే పుంజుకుంటుందో, అలాగే ప్రభువు కూడా నిన్ను నూతన పరుస్తాడు. నీ పాతవన్నీ తీసేస్తాడు, పనికిరాని చెత్తనంతా తీసేస్తాడు, నిన్ను మేలు చేత తృప్తిపరుస్తాడు. నీలో నూతన శక్తి వస్తుంది, నీలో నూతన బలం వస్తుంది, నూతన కాంతి వస్తుంది. నువ్వు మరొక నూతనమైన వ్యక్తిగా మార్చబడతావు. కనుక దేవుని చేత తృప్తిపరచబడాలి అంటే దేవుని దగ్గరకు రావాలి. దేవుని చేత తృప్తిపరచబడాలి అంటే దేవుని దగ్గర కూర్చోవాలి. దేవుని చేత తృప్తిపరచబడాలి అంటే దేవుని మాటలు ఆలకించాలి. దేవుని చేత తృప్తిపరచబడాలి అంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. కనుక దేవుడు ఇచ్చేటువంటి ఆ తృప్తి నువ్వు పొందుకోవాలి అంటే ఇప్పుడే మనుషుల యొద్ద నువ్వు ఎక్కడెక్కడ తృప్తి పొందుటాకని సినిమా థియేటర్లకు వెళ్తున్నారా, లేకపోతే సారాయి కొట్లకు వెళ్తున్నారా, ఇంకా ఎటువంటి ప్రదేశాలకు వెళ్తున్నారో ఆ ప్రదేశాలలో దొరికేది తృప్తి కానే కాదు. కనుక క్రీస్తు దగ్గరకు రండి. ఆయన తృప్తినిచ్చువాడై ఉన్నాడు, సంతోషపరచు దేవుడై ఉన్నాడు, ఆనందింపు చేయవాడై ఉన్నాడు, ఆశ్చర్యాలు నీ జీవితంలో చేయవాడై ఉన్నాడు, అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయవాడై ఉన్నాడు. కనుక దేవుని దగ్గర మాత్రమే మేలు చేత తృప్తిపరచబడగలం, సంతృప్తిపరచబడగలం, దాహాన్ని తీర్చుకోగలం, వ్యధను, బాధను, కష్టాన్ని ప్రభు యొద్ద విన్నవించుకున్నప్పుడు ఆయన తృప్తిపరిచి ప్రతి సమస్య నుంచి మనల్ని తీసివేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మేలు చేత మీ హృదయాలు తృప్తిపరచబడాలని ఈ పగటి వేళ నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుని దగ్గరకు రండి. ఆయన మీ బలం బలహీనం అయిపోయిందని, మీ వయస్సు పెద్దదైపోయిందని, లేకపోతే శక్తిహీనులుగా మారిపోయారు అనుకుంటున్నారేమో. క్రీస్తు నూతనమైన శక్తి చేత మిమ్మల్ని బలపరుస్తాడు, నూతనమైన ఆత్మ చేత మిమ్మల్ని బలపరుస్తాడు, నూతనమైన నడిపింపు చేత మిమ్మల్ని నడిపిస్తాడు. ఒకనాడు మిమ్మల్ని కాదన్న వారే మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని త్రోసివేసిన వారే మీ సహాయార్థం మీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. కనుక మేలుతో నిన్ను తృప్తిపరచు దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మన పక్షాన ఉండే దేవుడు మేలుతో మన హృదయాలను తృప్తిపరిచే దేవుడు. కళ్ళు మూసుకునండి. కృపగలిగిన మా తండ్రి, దయగల ప్రభు, అయ్యా నువ్వు మేలుతో మా హృదయాలను తృప్తిపరుస్తావు. శోక సంద్రాలు మమ్మల్ని వెంబడిస్తున్న వేళ, ఆకలితో అలమటిస్తున్న వేళ, తృప్తి లేక నరుడు ప్రపంచమంతా తిరుగుతున్నాడు, కానీ సమాధానాన్ని, తృప్తిని పొందలేకపోతున్నాడు. మా హృదయాల్ని తేటపరచగలిగిన, తృప్తిపరచగలిగిన దేవుడవు నీవే, తెప్పరిల్ల చేయగలిగిన దేవుడవు నీవే. ఇదిగో నాయన, నీ చేతులకు నీ బిడ్డలను అప్పచెప్తున్నాను. తృప్తిపరచండి, సమాధానపరచండి, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. మేలు చేత వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. పక్షిరాజు యవనం వలె వారి యవనం క్రొత్తదగుచున్నట్లుగా నాయన పాతవన్నిటిని తీసివేయండి ప్రభా. నీ బిడ్డల జీవితాల్లో భారంగా ఉన్న ప్రతి పరిస్థితిని తీసివేయండి ప్రభా. బిడ్డల జీవితంలో నెమ్మది దయచేయండి, సమాధానంతో తేలికపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి బిడ్డ ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరినీ దేవుడు దీవించును గాక. దేవుని మాట నీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకనూ ప్రోత్సహించి అనేకులకు తెలియపరచండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఇంకనూ అనేకులకు ఈ ఛానల్ గురించి కూడా తెలియపరచాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.